ముద్దపప్పులోకి కాంబినేషన్గా ఆనపకాయ దప్పడం పులుసు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది అన్నంలోకి ముద్దపప్పు కలుపుకొని ఒక గరిటెడు ఈ ఆనపకాయ పులుసు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ ఆనపకాయ దప్పడం పులుసు కోసం నేను ఆనపకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్కలు ఇవన్నీ ముందుగా వేసేసుకోవాలండి. వేసి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను నేను. వేసి దీంట్లోని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసి ముందుగా ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి. స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకున్నాను నేను. ఓకేనండి, ఉడికిన ఆనపకాయ ముక్కలు మీకు చూపిస్తాను. చూసారుగా, ఈ విధంగా ఉడికిపోయినాయి. వీటిని పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం వేరే గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి మనం వేసాం కానండి, ఎండుమిర్చి కూడా ఒకటి వేసాను నేను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి తాలింపు వేసేసుకోవాలి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా మనం ఆనపకాయ ముక్కలు అవి ఉడికించుకుని ఉంచుకున్నాం కదా, ఈ ఆనపకాయ ముక్కల రసాన్ని మొత్తం రసంతో సహా వేసేసుకోవాలండి. ఓకే, వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఆ రసం వేసుకుంటున్నానండి. మీకు పులుపు ఎక్కువగా ఈ దప్పడం దాంట్లోకి ఉండకూడదు. కాస్త పులుపు ఉంటేనే బాగుంటుంది, మరి ఎక్కువ మాత్రం పులుపు వేసుకోకూడదు. ఓకేనండి, చింతపండు రసం అంతా వేసేసుకున్నా. వేసేసి బాగా కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి నేను పులుసు పొడి వేస్తున్నానండి. ఈ పులుసు పొడి రెసిపీని కూడా త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. మీ దగ్గర ఈ పులుసు పొడి లేకపోతే కొద్దిగా బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే ఒక బెల్లం ముక్క కూడా వేస్తున్నాను నేను. దీనికి కంపల్సరీ బెల్లం వేయాలండి. బెల్లం వేస్తేనే ఈ దప్పడం పులుసు చాలా బాగుంటుంది. అంటే ముక్కలన్నీ కలిపింది దప్పడం అంటారు, అందుకే నేను ఆనపకాయ దప్పడం పులుసు అని మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనండి, దీన్ని బాగా కలిపేసి దీన్ని బాగా మరిగించేసుకోవాలి. చూసారుగా, చక్కగా మరిగిపోతుంది. మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకుని, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇంతేనండి, చక్కగా మరిగిపోయింది. ఈ ఆనపకాయ దప్పడం పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.